మున్నూరు కాపుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు తెలంగాణ మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి. కొమరం భీం జిల్లా కాగజ్నగర్లో నిర్వహించిన సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు. మున్నూరు కాపు సంఘానికి కొత్తగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు పెద్దపల్లి కిషన్ రావు, జగడం సత్యనారాయణలను సన్మానించారు. మున్నూరు కాపుల అభ్యున్నతికి సీఎం రేవంత్ కృషి చేస్తున్నారని, రాష్ట్రంలోని మున్నూరు కాపులంతా ఐక్యంగా ఉండి తిరుగులేని శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇవాళ మీ అందరికీ తెలుసుకోవడంలో ఇవాళ హైదరాబాద్ నడిపొట్టున గత ప్రభుత్వం కూడా ఎవరు ఏ పని చేసినా వాళ్ళని మనం ఒప్పుకోవాల్సిందే. ఆ ప్రభుత్వంతో ఇవాళ ఈ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది. ఏదున్నా కూడా మనం ఐక్యతతో ఉంటేనే మన యొక్క భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు మనం గ్యారెంటీ ఇస్తున్నాం. ఇవాళ మీకు చెప్తాను, అక్కడ ఉన్న 5 ఎకరాల భూమిని ఇవాళ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పెద్దలు పొన్న ప్రభాకర్ గారు మొన్న రవీంద్రబాద్ లో ఆయన మీటింగ్ అయినా చెప్పారు, మీకు 5 కోట్లు తక్షణమే శాంక్షన్ చేస్తున్నాను. ఈ 10-15 రోజుల 5 కోట్లు మనకు ఇస్తా అన్నది ప్రభుత్వం. ఆ 5 కోట్లతో హైదరాబాద్ నడిపొట్టున ఇవాళ ఎక్కడైతే ఎకరానికి 300 కోట్లు 400 కోట్లు పలుకుతున్నదో వేలల్లా అక్కడ మనకు 5 ఎకరాలు ఇచ్చిండ్రు. ఆ 5 ఎకరాలకు 5 కోట్లతో భవన నిర్మాణం చేపడతాం. ఇవాళ మీ అందరికీ తెలుసుకోవడంలో ఇవాళ హైదరాబాద్ నడిపొట్టున గత ప్రభుత్వం కూడా కాలేజీ పదకొండంలో కర్కత్ల పోరాట వినియోగమైన మనం మరి ఆ భవనం నిర్మించుకోవడం మనం ఎందుకంటే అడిగేస్తున్నాం, మనకు అర్థం కావాలి. ఇంటింటాయి ఒకటింటాయి అంటూ ప్రతి వ్యక్తి దాతృత్వంతో సాయం చేస్తే నేను అనుకుంటా ధరణి మధుకర్ గారి ఆధ్వర్యంలోనే నేను అధ్యక్షుగా ఉన్న సమయంలోనే ఆ పల్లెటూరు భవనానికి ప్రారంభోత్సవం జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను.